బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దామని, మోడీ ప్రభుత్వంపై పల్లెలపై చార్జ్ షీట్ ప్రకటిద్దామంటూ అఖిలపక్ష పార్టీల సమక్షంలో భారత్ బంద్ కు పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు గ్రామీణ బంద్ ప్రదర్శన నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అఖిలపక్ష ప్రజా నాయకుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సమ్మెకు అందరూ మద్దతు ప్రకటించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ విధానాల వల్ల కార్మికులు, రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా వాటిని పట్టించుకోకుండా మోడీ నిరంతరత్వ పాలనను సరికాదని అన్నారు. రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, ఈసారి మోడీ ప్రభుత్వానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోదరిమణులంతా వెనక్కి వెళ్ళిపోవాలి. దయచేసి వెనక్కి వెళ్ళాలి. దయచేసి వెనక్కి వెళ్ళాలి. దయచేసి 2 లైన్లో ఉండాలి. దయచేసి 2 లైన్లో ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి. దయచేసి ఎవరు రావద్దు. జమరయ్య గారు అందరిని వెనక్కి పంపించండి. జమరయ్య గారు దయచేసి మొత్తం వెనక్కి వెళ్ళాలండి. ఇది వేరన్నా ఆ వెనక అందరిని వెనక్కి పంపించండి. బాలరాజు అందరిని వెనక్కి పంపించండి. మొత్తం వెనక మన క్యాడర్ అంతా కూడా వెనకుండాలి. నెట్టుకోవద్దు. మన లైన్ చాలా డిసిప్లిన్ గా మన ప్రదర్శన నిర్వహించాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిలుపుతా ఉంది. కార్పొరేట్ వ్యతిరేక విధానాలను విడనాడాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి బంద్కు పిలుపునిస్తున్నాయి. ఈ బంద్లో కొత్తగూడెం పట్టణ ప్రజానికం, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ సమ్మె విజయవంతం ద్వారా అయినా సరే ప్రభుత్వం తనకున్న కొద్ది మాసాల ఈ పాలన అవకాశంలో అయినా సరే తన తప్పుల్ని సరిదిద్దుకొని ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలా, ఈ డిమాండ్స్ నెరవేర్చాలా. లేకపోతే ఈ ప్రజా ఆగ్రహానికి రేపు 24 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, రైతాంగ కార్మిక హక్కును రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దించడం తప్ప మరొక మార్గం లేదని దేశ ప్రజానికానికి మరి అన్ని రాజకీయ పార్టీ తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పిలుపునిస్తాం. కిసాన్ సంయుక్త మోర్చా అట్లాగే కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ అత్యంత జయప్రదంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాల యొక్క ప్రజలపై పడుతున్నటువంటి భారాలకి నిరసనగా ఈరోజు ఈ సమ్మె అనేటటువంటి జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఫలితంగా మన దేశంలో నిరుద్యోగం పెరిగింది, అట్లాగే ధరలు పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసి తన అనుకూలమైనటువంటి కార్పొరేట్ శక్తులకి దోసిపెట్టేటటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ యావత్ ప్రజానీకం ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేశాన్ని రక్షించుకోవటం కోసం, దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క బంద్కి సకల జనులు కూడా మద్దతు ఇవ్వాలని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.